తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఏ చిన్న విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులతో సహా ఎవరిని వదిలిపెట్టబోము అని ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఇన్నాళ్లు ట్యాపింగ్ బాధితుల పేర్లు మీడియాలో రావడమే గానీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారంటూ వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, రాష్ట్రానికి సంబంధించిన అందరు ప్రతివాదుల తరపున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసే విధంగా జరిగిన తీవ్రమైన నేరం ఫోన్ ట్యాపింగ్. దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంది అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీసు అధికారులతో సహా ఈ నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పారదర్శకంగా, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ట్రయల్ కోర్టులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని అన్నారు. కేసులోని కొత్త అంశాలపై ఆధారాలు సేకరించడానికి, తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నామని అన్నారు. ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఆధారాలు సేకరించడంతో పాటు నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికీ ఆచూకీ లభించిన నిందితుల అరెస్టుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిందితులు సీనియర్ పోలీసు అధికారులైన నేపథ్యంలో నేరం గురించి విస్తృతమైన అవగాహనతో ఆధారాలు లేకుండా చేశారని అన్నారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ గా ఆధారాలు సేకరిస్తూ చట్టబద్దంగా ఛార్జ్షీట్ దాఖలు చేశామని కమిషనర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. నిందితులు ఉల్లంఘించిన నిబంధనల గురించి వివరించడమే కాక ట్యాపింగ్ కు గురైన వారి పేర్లను వెల్లడించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 నిబంధనకు విరుద్ధంగా ఎలాంటి సమర్థన లేకుండా ప్రజా జీవితంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్, లొకేషన్ సేకరించారు. ఏ కారణాలతో వీటిని సేకరించారో అంతా ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ ఏముందో కారణాలు వివరించలేదు. ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, వ్యాపారస్తులు, న్యాయ అధికారులు, ప్రముఖుల కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలకు విరుద్ధంగా ఈ పని చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 1419A కేసులో A1 గా ఉన్న ఐపీఎస్ టి ప్రభాకర్ రావు 2020 జూన్ 30న రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ కావడానికి ముందు ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసెస్ లను నిరోధించే డిజిగ్నేటెడ్ అథారిటీని గుర్తిస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రిటైర్ అయిన వెంటనే ఎస్ఐబి చీఫ్ గా నియమించారు. టెలిగ్రాఫ్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకత్వం ఆదేశాలతో ప్రభాకర్ రావును ఇంటర్సెప్టెన్స్ డిజిగ్నేటెడ్ అథారిటీగా గుర్తించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఆధారంగా జారీ చేసిన ఎస్ఓపి మార్గదర్శకాలలో దేనిని నిందితులు పాటించలేదు. మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం సేకరించిన ఫోన్ నెంబర్ల వివరాలతో 3 రకాల జాబితాలు తయారు చేయాల్సి ఉండగా ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని తెలియగానే జనవరి 4న మొత్తం వివరాలు నాశనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించడానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. అయితే నిందితులు ఎస్ఐబికి సంబంధించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను తొంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఎస్ఐబి వనరులను ఉపయోగించారని కమిషనర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో A1 గా ఉన్న టి ప్రభాకర్ రావు, A6 గా ఉన్న శ్రవణ్ కుమార్ రావును అరెస్టు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అఫిడవిట్ లో కోర్టుకు తెలిపారు. వారు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలో ఇంటర్పోల్ ద్వారా వారికి బ్లూ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సిబిఐకు ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినందున వారి పాస్పోర్ట్లు రద్దు లేదా స్వాధీనం చేసుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారికి ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. ఇక దీనిపై వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది.
నిన్న ఈ కేసు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ టి వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం ముందు కేంద్రం తరపున డిప్యూటీ పోలీస్ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ వాదనలు వినిపించారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు అనంతరం ఆ వివరాలను పరిశీలించి కౌంటర్ దాఖలు చేస్తామంటూ కోర్టుకు ఒక మెమోని సమర్పించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికారుల దౌర్జన్యాలకు తాము బాధితులుగా మారామని, తమ వాదనలు సైతం వినాలని పేర్కొంటూ సంధ్యా కన్వెన్షన్ ఎస్ శ్రీధర్ రావు సిద్దిపేటకు చెందిన హైతుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక వారి వాదనలు విన్న ధర్మాసనం, మీరు ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఏముంది, ఇది మేము సుమోటోగా తీసుకున్న కేసు, కావాలంటే మీరు ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఎందుకు ఇంప్లీడ్ కావాలో తాము వివరిస్తాము అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొనడంతో వచ్చే వాయిదాకు చూద్దామని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను 23కు వాయిదా వేసింది.